నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. లోక్సభ ఎన్నికల్లో తొలి స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. గుజరాత్ లో సూరత్ లోక్సభ స్థానం భాజపాకు ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్థి నిలేష్ కుంభాని నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అయిన నేడు 8 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ ఒక్కరే బరిలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నిలేష్ కుంభాని నామినేషన్ ను ఆదివారం ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కుంభాని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ప్రతిపాదకులు చేసిన సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటమే ఆయన నామపత్రం తిరస్కరణకు కారణమని జిల్లా రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సూరత్ మొదటి కానుకను ఇచ్చిందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. గుజరాత్లోని 26 స్థానాల్లో కమలం వికసిస్తుందని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద మొత్తాన్ని ముస్లింలకు పంచుతుందంటూ రాజస్థాన్లో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మొదటి దశ ఓటింగ్తో నిరాశ గురైన మోదీ దిగజారి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. దేశం మొత్తం ఉపాధి, కుటుంబ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కు ఓటు వేస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవటానికి ప్రధాని మోదీ అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా విమర్శించారు. మోదీ అబద్దాలు చెప్పే విధానం దేశానికే కాక ప్రపంచానికి కూడా తెలుసని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. మరోవైపు మోదీ వ్యాఖ్యలు నిజమేనని చెబుతూ 2006లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన 22 సెకండ్ల వీడియోను భాజపా ఎక్స్లో పోస్ట్ చేసింది. వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను గంజాయికి అడ్డాగా మార్చిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి రాగానే గంజాయికి అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలో అపార్ట్మెంట్ వాసులతో సమావేశమైన లోకేష్ ఏపీ భవిష్యత్తు కోసం ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వ వేధింపుల వల్లే ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావట్లేదని లోకేష్ మండిపడ్డారు. లిథియం బ్యాటరీలు తయారు చేసే సంస్థ తెలంగాణకు తరలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని లోకేష్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కళ్యాణ్ శక్తి కలిసి ఆంధ్రప్రదేశ్ ను దేశాన్ని కాపాడతాయని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. తన జన్మదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పురుషోత్తపల్లిలోని శివాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కూటమి శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన పురంధేశ్వరి వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందన్నారు. ఎన్నికల్లో ఓటు వేసే ముందు భవిష్యత్ గురించి ఆలోచించాలని పురంధేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. వివేక హత్య కేసుకు సంబంధించి సునీతతో తాను కుమ్మక్కయ్యానని అవినాష్ రెడ్డి నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధమేనని అప్రూవర్ దస్తగిరి అన్నారు. వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేయించారో ప్రజలందరికీ తెలుసన్నారు. హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నాడని జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని దస్తగిరి విమర్శించారు. ఈ నెల 25న తాను నామినేషన్ వేయటానికి వీల్లేదని, అంతకుముందే వేసుకోవాలని పోలీసులు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని దస్తగిరి ఆరోపించారు. పేదల ఇంట్లో వెలుగులు చూసి నరేంద్ర మోదీ, కేసీఆర్ కడుపు మండుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న రేవంత్ ఎంపీ అభ్యర్థి సుగుణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ హయాంలో ఎవరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ, కేసీఆర్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ప్రధాని అందరినీ సమానంగా చూడాలన్న రేవంత్ రెడ్డి కానీ నిధులన్నింటినీ గుజరాత్ కు తరలించారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే కుప్టి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న సీఎం ఆదిలాబాద్ ను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు కడతామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ లో కొత్తగా విశ్వవిద్యాలయం ప్రారంభిస్తామని ప్రకటించారు. మోదీ, కేసీఆర్ కలిసి ఆదిలాబాద్ లోని సీసీఐ పరిశ్రమను మూసివేశారని ఆరోపించారు. త్వరలో సీసీఐ పరిశ్రమను తెరిపిస్తామన్నారు. కమలం గుర్తుకు ఓటేయకుంటే రైతులకు వచ్చే రాయితీలన్నింటినీ ఎత్తేసే ప్రమాదం ఉందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతులకు బోనస్ ఇచ్చేందుకే నిధులు లేవంటున్న కాంగ్రెస్ సర్కార్ 30,000 కోట్లతో రుణమాఫీ ఎలా చేస్తుందని సంజయ్ ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యంలో తరుగు పేరిట ఇబ్బందులకు గురి చేయటం సరికాదన్నారు. లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ నామినేషన్ వేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఇతర నేతలు వెంట రాగా నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. వరంగల్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పార్టీ శాసనసభ్యులు, నేతలు వెంట రాగా
కావ్య తన నామపత్రాలను సమర్పించారు. చేవెళ్ల లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ వేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో ఆర్ఓకి విశ్వేశ్వరరెడ్డి పత్రాలను అందజేశారు. నల్గొండ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్ వేశారు. జహీరాబాద్ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో నేడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. విశాఖ లోక్సభకు తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి తేజస్విని మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి అభ్యర్థిగా తెలుగుదేశం నేత కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. గురజాల నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. గురజాల నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు కూటమి అభ్యర్థిగా కొలికపడి శ్రీనివాసరావు నామినేషన్ సమర్పించారు. నందిగామ కూటమి అభ్యర్థిగా తంగిరాల సౌమ్య నామపత్రాలు సమర్పించారు. అవనిగడ్డ అసెంబ్లీకి కూటమి అభ్యర్థిగా మండలి బొద్దప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెలుగుదేశం అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ సమర్పించారు. తిరుపతి లోక్సభ భాజపా అభ్యర్థిగా వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు లోక్సభకు తెలుగుదేశం అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామపత్రాలు అందజేశారు. నెల్లూరు లోక్సభ పోరు క్లీన్ చీట్ కు చార్జ్ షీట్ కు మధ్య జరుగుతోందని వేమిరెడ్డి అన్నారు. గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగరంలో నిర్వహించిన శోభాయాత్రలో హనుమాన్ వ్యాయామశాల వద్ద రాజాసింగ్ ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వివిధ సెక్షన్ల కింద సుల్తాన్ బజార్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో భారత ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్పై నేడు వాదనలు జరిగాయి. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలు అని ఆమె న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కవితను అరెస్ట్ చేశారని, ఈడీ కస్టడీలో సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందని ప్రశ్నించారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని సింఘ్వి వాదించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలరని సిబిఐ తరపు న్యాయవాది వాదించారు. మద్యం కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కవిత బెయిల్పై తుది ఉత్తర్వులు మే 2న ఇవ్వనుంది. పశ్చిమ బంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ప్రాయోజిత పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ కోసం 2016లో చేపట్టిన నియామకాలను రద్దు చేసింది. ఫలితంగా 25,753 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఆ ఉద్యోగాల్లో నియమితులు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు తీసుకున్న జీతాలను 12% వడ్డీతో 4 వారాల్లో తిరిగి ఇవ్వాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. కొందరు ఓఎంఆర్ షీట్లు నింపకుండానే సమర్పించి అక్రమంగా ఉద్యోగాలు సంపాదించినట్టు ధర్మాసనం పేర్కొంది. తమ తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వారి నుంచి డబ్బు వసూలు చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు అన్యాయమన్న సీఎం మమతా బెనర్జీ సవాల్ చేస్తామని రాయ్గంజ్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.